నిరంతరం చేస్తున్న ట్వీట్లు. కానీ బాబు పవన్లతో పోల్చుకుంటే తనకి చేత కావట్లేదు. స్టిల్ వెనకబడే ఉన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళేమి పోరాటాలు ఏం చేయలేదు అప్పుడు. వాళ్ళు కొట్టి ట్వీట్లు స్టేట్మెంట్లు. కాబట్టి రోజు ప్రెస్ మీట్లు పెడుతుండే వాళ్ళు, రోజు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నారు. ఈయన ఎక్కడికి పోయి మాట్లాడు. ఈయన నెల రోజులకి ఒక 2 ప్రెస్ మీట్లు పెడతాడు. ఆ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా సాక్షిలో రాయడానికి 3-4 పేజీలు ఉంటాయి. ఈనాడు జ్యోతి వాళ్ళు 2 కాలమ్స్ రాస్తారు. ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ పెడుతున్నాయి. మళ్ళీ అక్కడ కూడా జగన్ ఎటకారం చేస్తేనే పెడతారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ మాట్లాడాడు అనుకోండి, అరగంటలో ఏదో ఒక మీటింగ్ లో జగన్ తిడతాడు. చంద్రబాబు మాట్లాడినప్పుడు వెంటనే కౌంటర్ చేయడం అనేది జగన్ చేయగలిగినప్పుడు మాత్రమే సరైన పాయింట్. అది ఐదర్ ట్వీట్ ఆర్ వీడియో. అంటే కేటీఆర్ ని పెట్టుకోవాలి, కేటీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలి అక్కడ. అంటే ఇదంతా అప్డేట్ లో ఉండట్లేదు. అప్డేట్ లో ఉండకపోవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉంటది. మీడియా స్వయంగా సొంత పేపర్, సొంత టీవీ ఉండటం వల్ల ఒక నిర్లిప్తత, ఏముందిలే పేపర్ లో టీవీలో వస్తే అనేటటువంటి అది ఇంకా ఆయనకు పోవట్లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా సార్, 2014 ఆ టైంలో ఇదే వైసీపీ 67 స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రోజానో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద స్పందించేవారు వేగంగా. అప్పుడు వాళ్ళ మీద కూడా అందుకే ఎక్కువ ఈ రియాక్షన్. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉందా, నేను లేదని అనట్లేదు, ఆ స్థాయి స్పందన లేదు. ఎందుకు? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, రోజా మాట్లాడితే ఇమీడియట్ రియాక్షన్ ఉండదు. ఇమీడియట్ రియాక్షన్ నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అప్పట్లో